లాస్ ఎందుకురా? నీకు 1 వీక్ టైం ఇస్తున్నా. నీకు మీ వాళ్ళ కనుక నిజంగా జిలో దమ్ము ఉంటే నా దాటి చూపించండి రా. ఛాలెంజ్ నేనే కనుక నేను దాటకపోతే నా బయోలో నేను కొండరిపోకుండా రాసుకుంటాను రా. దారా చేస్తున్నా. ఏతాము వానరులు పడతారన్నా 3 నెలలు ఇంకా 10,000 ఫాలోవర్లు పడతారు నీకు. నీకెట్టుగా చాలా రుచిపు సర్లే బ్రో, వదిలేచ్చు కదా. అయిపోయింది. నాటకాలు వెనకరా. ఇక నుంచి నేను చెప్పేది చూడు. నేను చేత నీకు పెడుతున్నాను. అది పోస్టింగ్ అది అదైనా మూసుకొని వెళ్ళిపోయాలో నేను కొండెరిపోకు నుంచి భయం మార్చిన కొడక బయట వెళ్ళిపోయి అవుతుంది కదా. వెళ్ళి మీరు సచ్చి మీరు చెప్పే కాంటినెంట్ రా అంటే అడ్వెంట్మెంట్ పేరుతో ఎటువంటి చెప్పగల గురించి అదే అండి మన రీల్. నిజమే. ఒకప్పుడు బయట ఫేమ్ టాలెంట్ ఉన్న వాళ్ళకి వచ్చేది. అప్పట్లో టాలెంట్ అంటే సింగింగ్, డాన్సింగ్, యాక్టింగ్ అని ఇలా వగేరా చాలా ఉండేవి. కానీ ఇప్పుడు నౌ హావింగ్ ఏ బడా మూవీస్ ఈస్ కన్సిడరింగ్ యాస్ ఎ టాలెంట్. అదే కదరా నాయనా, ఈ ప్రపంచంలో బాడీని అమ్మాయి యూజ్ చేసుకునే అంత ఇంటికి ఏ ప్రాణి యూజ్ చేసుకోలేదనుకో. బేసిక్ అబ్బాయికి ఫాలోయింగ్ రావాలంటే గుద్ద దించుకోవాలి. అదే అమ్మాయి అయితే సింపుల్ గా క్యూట్ ఎక్స్ప్రెషన్ పెట్టి పైట కింద లాగితే చాలు ధనాదా వస్తారు. ఇక నేను అమ్మాయి తప్పని చెప్పట్లేదు, వాళ్ళు ఫాలో అయ్యే మగముండకూడదు తప్పని చెప్తున్నాను. అర్థమవుతుందా? నేను అనుకోండి బేసిక్ గా ఒకప్పుడు ఆర్నిక్ ఫీలింగ్స్ అర్ధరాత్రి 11 దాటాక వచ్చేది. కానీ ఇప్పుడు రోజంతా వస్తుంది. ఎందుకురా అంటే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అట్లా లేట్ చేయి. మొత్తం అంతా టాలెంటెడ్ సరికే. నాకు చిన్నప్పుడు కొన్ని ఫ్యాంటసీలు ఉండే. ఒక అమ్మాయిని ఇలా చూడాలి అని. ఇన్స్టా పుణ్యమా అని అన్ని ఇక్కడే చూసేస్తున్నా. బ్లౌజ్ దగ్గర పిన్నిస్ నుంచి బొడ్డు కింద ప్యాంటీస్ వరకు అన్ని ఇక్కడే కనబడతాయి కదా నాయనా. పుష్ప సినిమాలో అల్లాజీ అన్నట్టు ప్రపంచంలో ఏడ దొరకల సరుకు మన కాడ ఉన్నదన్నా. భూగోళంలో ఎవడు కాడ లేదు ఇదే. నిజమే. యాడ్లని దగ్గర కొడుకులందరూ ఇక్కడ తగలంటారు కదరా బాబు. ఒకటి మిమిక్రీ చేస్తా అంటాడు, ఇంకోటి పాటలు పాడతా అంటాడు, కొంతమంది ఫిట్ చెక్లు అంటారు, ఇంకొంతమంది యాక్టింగ్ చేస్తారని పేరుతో కెమెరా ముందు ఆర్గతం ఫీల్ అవుతారు. ఇంకో ఇలాగా పోర్న్ వీడియో కాదురా, షీస్ డూయింగ్ యాక్టింగ్. చచ్చిపోతే ట్యాక్ చేస్తున్నాను. కష్టాలు ఎలా ఉంటాయి నిజ జీవితంలో, కష్టాలు ఎలా ఉంటాయి నేను చెప్తాను. నువ్వు విని ఈ రోజు ఇంకా తండ్రి మీద ఆధారపడి తింటున్నావు అంటే నువ్వు గుంజేతో తింటలేదురా, ఎలా చేస్తూ తింటున్నావు. పెర్ఫార్మెన్స్ మావా, పెర్ఫార్మెన్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాన్మయ్య కొడుకుని. ఈ రోజు నా పుట్టినరోజు. హాయ్ ఫ్రెండ్స్, నా కొడుకు ఇవాళ బర్త్డే. నేను ఇంకా ఎదగాలని కోరుకుంటున్నా. మీరు కూడా బ్లెస్సింగ్ ఇవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నా కొడుకు పుట్టినరోజు. మీరు కూడా వాళ్ళకి బ్లెస్సింగ్ ఇవ్వండి. ఎవర్రా మీరంతా? ఏ గ్రహం నుంచి వచ్చారా నాయనా? నీ కొడుకు పుట్టినరోజు అయితే మీ మీద ఇవ్వాలరా బ్లెస్సింగ్స్. ఆడేమో మా స్టెప్ సచ్చన్న తల్లిదండ్రులే మీరు ఇవ్వాలి గాని. అదే కదరా నాయనా, వెనకటికి ఇలాంటిడే పిల్లలు పుట్టట్లేదని జీస్పాట్ ముందు అట్టిపండ్లు అగ్రతకు వచ్చి పూజ చేశాడంట. వీళ్ళ అబ్బాయి నా కొడుకులకు పని పాట లేకుండా పోయింది. పాప మా అంజుడు ఎలా ఉన్నాడో ఇప్పుడే కాస్త దొండపోయిలాగా. ఆడికి 20,000 వచ్చి ఈ వీడియో చూసాడంటే గుండాకి సస్తాడు. నేనేంటి ఇంత నిబ్బగాలా బిహేవ్ చేశా అని. 12 ఏళ్ల పిల్లోడు అయిపోయింది అని, 30 ఏళ్ల ఆంటీ అయిపోయింది అని, 40 ఏళ్ల అంకుల్ అయిపోయింది అని. రే ఇంటికి మేము ఎవరికి ఫ్రెండ్స్, దేనికి ఫ్రెండ్స్ రా? ఇదిగోరా కోకుతాడు. నాకు ఆ కోకే కావాలి. ఈమెకి ఒక బంగ్లాలో పెట్టకపోవచ్చు, ఒక ఏసీ కార్ లో తిప్పకపోవచ్చు, కానీ ఆమెకు కావాల్సిన హ్యాపీనెస్ నాలో చూపించేసిన. చింటూ అంటే చిన్నోడు తొక్కేమో అనుకుంటున్నావా? ఒక్కసారి వచ్చి కలు. చింటూ అంటే బ్రాండ్ అంటారు. ఆతులు కట్టే
రే మావా ఏంట్రా అలా అంటో చిన్నపిల్లలరా. మరి లేకపోతే ఏంట్రా ఎవరో ఒక్కొక్కడు ఇప్పుడు ఎండాకాలంలో ఫస్ట్ వచ్చి తగ్గేట్లాగా చింటూ బంటి ఇంగ్లీష్ ఫాంట్ అంటే ఏదో సెల్లాంటి తింటారనుకో. అయినా ఇది కాదు ముందు ఈ వీడియో రికార్డ్ చేద్దాం వాళ్ళు అయ్యింది పెట్టాలి. ఈ వీడియోలన్నీ తీడి చూసి మిగతా పిల్లలు ఎలా చేస్తే ఇజ్జత్ ఉంటుంది ఫేమ్ వస్తుంది ఏదో ఫేక్ జమాన్లో బతకడం. దీనితో ఈ తాత కానీ అది రీజన్ తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ చేస్తారు. ట్రెండ్ మీ స్టేటస్ లోకి వచ్చే ఫస్ట్ బట్టి మీ అమ్మకి వెంట మొగుడు అవుతాడు రాత్రి వచ్చి నీకు పెళ్ళని మింగుతాడు అంటే ఏదో సెల్లంతా తింటారు. అరే మీకు పని మాట లేకపోతే ఇంట్లో కూర్చొని సావండ్రా. ఇంటికి ఇన్స్టాగ్రామ్ వచ్చి మా ప్రాణాలు చేస్తారు మీరు. మరి మన వాళ్ళు ట్రెండ్ ఏమైనా మామూలుగా చేస్తారా అంటే లేదు ఏదో వాడింది కాలం సక్సెస్ చేస్తూ వాడుకున్నట్టు వాడతారన్నమాట ఒక్కొక్కరు. ఒకప్పుడు విక్రమ్ సినిమా రోలెక్స్ రీక్రియేషన్ సావదింగారు, తర్వాత దసరా సినిమా వెన్నెలైట్ రీక్రియేషన్ సావదింగారు, తర్వాత డాడీస్ లో వచ్చే ఫస్ట్ పర్సన్ అంటే సావదింగారు, ఇప్పుడేమో చింటూ బంటు అంటే సావదింటారు. ఏరా మీకు సావదేమో తప్ప ఇంకేం రాదేంట్రా. ఈ వీడియో షేర్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు టాప్ 1 లో వస్తాడు వాడే మీ బెస్ట్ ఫ్రెండ్. ఈ వీడియో షేర్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు టాప్ 1 లో వస్తాడు. ఎవరి పని వారు సక్రమంగా చేస్తే దానికి మించిన సమాజ సేవ లేదు. చాలు ఈ మాత్రం చాలు పదండి. సింగిల్ గా ఉండి అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాను. ఈ రోజుల్లో లవ్ అంటే అబ్బాయి ట్రూ ఉంటే అమ్మాయి ఉండదు, అమ్మాయి ట్రూ ఉంటే అబ్బాయి ఉండడు, ఇద్దరు ట్రూ ఉంటే ఈ సమాజం ఉండనవదు. అంటే ఏంటి ఇప్పుడు ఎవడు చేసిన ఎక్స్టెండ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా అంటూ అంతే కదా. సరే చేసుకో. దానికి ఎందుకు ఏదో సోదరుడు తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేసి పెడతాను. నీకు ఇది అర్థమైన రోజు నీ జీవితం బాగుపడుతుంది. అదేంటంటే అందంగా ఉండే ఇంటికి డోర్ ఎప్పుడు పెద్దగానే ఉంటుంది. అయితే నీటి డోర్ కూడా కొంచెం పెద్దగా ఉంటుందా బ్రో? అంటే ఏం లేదు కొంచెం చూడడానికి తల్లి పొడిగితే చాలా అందంగా ఉంటాను. వదినా మీరు చాలా బాగుంటారు. అంటే మీరు చాలా బాగుంటారు. మీరు చాలా బాగుంటారు. అక్క మీరు చాలా బాగుంటారు. అన్న మీరు చాలా బాగుంటారు. ఎవర్రా వీళ్ళు చైల్డ్ ట్రాఫికింగ్ లో తప్పించుకున్న పిల్లల్లో ఉన్నారు. ఏదో డ్రగ్స్ తీసుకొని బిహేవ్ చేస్తారంట ఒక్కొక్కరు. అన్న మీరు చాలా బాగున్నారు, బావా మీరు చాలా బాగున్నారంటూ అంత బాగుంటే చాలా ఎట్టుకుని ఒగమాను. ఎందుకు ఇన్స్టాగ్రామ్ వచ్చి మనం సాధించారు. ట్రెండ్ మావా ట్రెండ్. ఇదేం తిక్కుమాలిన ట్రెండ్ రా. మొన్నే కదా అల్లు అర్జున్ వాస్ నీకు చేస్తా అంటే ఏదో చెడ్డి గ్యాంగ్ దిగినట్టు గ్యాంగ్ మొత్తం దిగింది బొగ్గాలని. అది చాలా అన్నట్టు మళ్ళీ ఇదొకట. వచ్చిందిరా. పెచ్చకోకు పుల్లారెడితే పెళ్ళికొచ్చిన పేరెంట్ వాళ్ళందరూ ప్రెగ్నెంట్ అయ్యారంట. దీనమ్మ రే మావా ఇది వెన్నెలేంట్రా. అమావాస్యలో ఉంటాను. అమావాస్యలో కాదు పెద్ద గ్రహణంలో ఉన్నది కదా సేమ్ ఫీలింగ్ రా నాయనా. దీన్ని నరలక్కని అంటారులే. గత కొన్ని రోజులుగా దీన్ని మన మీమ్ పేజ్ వాళ్ళు ఎన్ని రకాలుగా లేపాలి అన్ని రకాలుగా లేపుతున్నారు. రీల్స్ అని షార్ట్స్ అని మీమ్స్ అని. అబ్బో ఇప్పుడు ఈ అమ్మాయి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. ఏకంగా ఇంటర్వ్యూలు కూడా చేసేస్తున్నారు అన్నమాట. ఇంటర్వ్యూ చేయడం ఏంట్రా. నేను చూడలేకపోతున్నానా లేదా నీకు కనిపించట్లేదు నాకు అర్థం కావట్లేదు. దాని దగ్గర ఏముందంట్రా టాలెంట్. ఒకప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లని కాంటెంట్ క్రియేటర్స్ రోస్టర్స్ జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు అనేవాళ్ళు. కానీ ఇప్పుడేంట్రా అంటే క్రింజ్ చేసేవాళ్ళు, పాటలకు లిప్సింగ్ ఇచ్చేవాళ్ళు, రోస్ట్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఉంటే దానికి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ అయ్యారే. ఇది ఇంకా పర్లేదురా నాయన. ఇంటర్వ్యూలో పోయింది. మొన్న ఈటీవీ వాడు ఏం చేశాడు రా అంటే ఇన్స్టాగ్రామ్ లో కీచుకొని తీసుకుని పాటలు పాడి గద్వాల శివగాని తీసుకొచ్చి శ్రీదేవి డ్రామా కంపెనీలో పాటలు పాడించాడు. దండం పెట్టచ్చురా బాబు దానికి. రోజాని చిన్ని రోజాని రాగాని రువ్వే రోజాని నాలో కదిలే ప్రాణాన్ని. బ్లడ్ వచ్చేసింది రాయరు. ఏయ్ మా ఎవడ్రీడు ఇలా పాడతాడేంట్రా. ఏరా ఇది కంటల్లో కొన్నాళ్ళ బదులు ఒట్టగా ఆడతాడేంట్రా. ఎందుకు ఇలా పాడతాడు. పట్టుకెలా ఆడుతాడు. రే మావ తప్పురా. వీలైతే ఎంకరేజ్ చేయి. ఎందుకు ఎలా తిడతావని. ఏట్రా ఎంకరేజ్ చేసేది. వాడేమైనా బాగా పాడుతున్నారా ఎంకరేజ్ చేయడానికి. కర్ణబేరులు కన్నాలడిపోతారా నాయన ఆడు పాడుతుంటే. అయినా వీళ్ళ ఫోన్లో చూడడానికి చదివిందిరా అంటే వీళ్ళని తీసుకొచ్చి ఆ డ్రామా కంపెనీలో టీవీలో పెట్టాడు బొగ్గలని. ముందు ఆ నేర్చారు చెత్తనా కొడుకని. మంచి మంచోళ్ళనే దాటొచ్చు. నరాల బలహీనతకి కారణాలు ఏ విధంగా ఉండొచ్చు? మన భారతదేశంలో మరి ముఖ్యంగా చూసేది సరిగా భోజనము పౌష్టికాహారము తీసుకోకపోవటం. కాదా ఫ్లాట్ హ్యూమరో. ఫ్లాట్ హ్యూమరా అంటే ఏంట్రా? ఓ
నువ్వు ముక్కుని అట్టా తాకుతున్నావా? ఒకవేళ నీకు ఇలాంటి కారు ఉంటే, నువ్వు ఇలా నడుస్తూ ఉంటే, పెళ్లి చూపులకి వెళ్తే పెళ్లి కూతురు వాళ్ళ తరపు వాళ్ళు అంటారు ఈ పిచ్చిలంజోడు కారు వేసుకొని వస్తున్నాడు, కానీ పెళ్లి కూతురు వాళ్ళ నాన్న అంటాడు డబ్బున్న వాళ్ళు అంతే నడుస్తారు అని. ఏడపోతామో ఆ కూటి కోసం మొదలెట్టింది, కాటి తాగపోదు. నీ లైఫ్ లో నువ్వు ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నట్టు ఫీల్ అవుతే నేనున్నా అని గుర్తుపెట్టుకో, నాకు ఒక మెసేజ్ చేయి. అన్ని కాదరటాము అన్న ఏదో లాస్ట్ లో మెసేజ్ చేయమన్నాడు కదా, స్నాప్చాట్ లో చెయ్యాలా భయ్యా? సో గైస్ ఈ వీడియో మరి మీరు నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ సర్చ్ చేయండి, కామెంట్ బాక్స్ ని ఫాస్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. నీ 3 నెలల ఈ వీడియో పెట్టి బట్ స్టిల్ యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యూ ఫ్రమ్ ది హార్ట్. అసలు నేను రేపు పెడతాను అనుకుంటే అట్లా 3 నెలలు అలా గడిచిపోయినాయి, నాకు ఎట్లా వెళ్ళిపోయినా కూడా 3 నెలలు తెలియదు. బట్ స్టిల్ నేను 3 నెలల తర్వాత వీడియో పెట్టినా సరే ఇంకా ఇంత మంది వాచ్ చేస్తున్నందుకు అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ గైస్ నేను కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా బేబీ వీడియో పెట్టినందుకేమో. బట్ ఇక్కడ నుంచి చెప్తున్నా కదా, నేను మాట్లాడను, నా వ్యూవర్స్ మాట్లాడితే ఎవ్రీ వీక్. రే వాన నేను ఇక్కడ ఒక మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడుతాడు నువ్వు. పనోడులో ఉండు, ఇంకోసారి మధ్యలో కలెక్ట్ చేసుకున్నా గో వాచ్ చెప్తున్నా. మూసుకొని వెళ్ళి నెక్స్ట్ వీడియో కాంటెంట్ ఎత్తుకో, సరేనా? ఎర్రి పుక్క. అండ్ గైస్ ఈ తగ్గుతుందంటే ఇలా పిచ్చిన కొడుకులా వాగుతుంటాడు, కానీ మీరు చెప్పండి నెక్స్ట్ వీడియో నన్ను దేమే చేయమంటారు అంటే మీ దగ్గర ఏమైనా సజెషన్స్ ఉన్నాయా? లైక్ ఈ టాపిక్ మీద చేయబ్రో, వీళ్ళ మీద చేయబ్రో అని, అలా మీ దగ్గర స్పెసిఫిక్ గా ఎవరి మీద చెయ్యాలి అని మీ దగ్గర ఏమైనా ఉంటే అవి కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, నేను చూస్తా ఇక్కడ నుంచి. ఓకే, నేను చూసి మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో అవి చూస్తా, ఆ టాపిక్ సంబంధించిన కాంటెంట్ దొరికితే వాటి మీద చేస్తాను నేను. ఓకే, బిగ్ బాస్ అని అదొక్కటే పెట్టుకోండి, మిగతా ఇంకేమైనా ఉంటే చెప్పండి. ఓకే బై. మావా ఎక్ పెగలా, అరే మావా ఎక్ పెగలా, నా జై